ఈ దేశంలో ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని అణచివేస్తూ మతధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక పెద్ద ఎత్తున కుట్రతోటి ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం రద్దు పట్టించి మన పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనం చూస్తున్నాం ప్రతిరోజు మన ఏ దేశంలో ఏం జరుగుతుంది, ఇలాంటి కుట్రలు జరుగుతుంది. విద్య మీద, మన జీవిత పరిణామాల మీద, మన ఆరోగ్య వ్యవస్థ మీద, మన ఆరోగ్య వ్యవస్థ మీద మొత్తం కూడా హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఈ మూడింటిని దెబ్బ కొడుతూ ఈరోజు మన అన్ఎంప్లాయ్మెంట్ గురి చేసి అదేవిధంగా మన విద్యా వ్యవస్థ మొత్తం కష్టపట్టించి యూనివర్సిటీలో రీసెర్చ్ లేవు. ఎక్కడ చూసినా కానీ ఒక మూఢత్వం, ఒక మూఢనమ్మకాల సమాజం వైపు మనం పయనిస్తున్నామని చెప్పకనే కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ దేశంలో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ మనందరి భక్తులు మొత్తము వ్యతికారిక గీతాలుగా మొత్తము వెనక్కి తీసుకునే ప్రయత్నం. ప్రపంచం మొత్తం ముందు సైన్స్ వైపు అడుగులు ఇస్తున్న మన దేశంలో మాత్రం ఇంకా మూఢనమ్మకాలు. ప్రపంచ దేశాలలో రాకెట్లు ఆ గ్రహాలు దాటిపోతుంటే మనం మాత్రం ఇంకా మూడు పడల నిమ్మకాలు దాటలేని పరిస్థితుల్లో మనం ఉన్నది సిగ్గుపడాల్సిన చర్య. ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థులకు యూనివర్సిటీలో కష్టపడి 2 సంవత్సరాలు చదివిపోవడం అనే విధానం కాకుండా ఈ 2 సంవత్సరాల్లో మేము ఏం చేస్తాం, మహనీయులు ఏం చేస్తున్నారు, వాళ్ళ సిద్ధాంతం ఏంటిది, వాళ్ళ ఆలోచన విధానం ఏంటిది, విద్యార్థి నాయకులు ఏం చేస్తున్నారు, అలాంటి సంఘాలు ఏం చేస్తాయి, విద్యార్థి సంఘాల నిమిట్లో పాల్గొనాలి, ఇలాంటి సంఘాలు ఏం చేస్తాయి, మహనీయులు ఏం చేసిరు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ లెగసీ తీసుకొని మనం ఏ రకంగా పోరాటం చేయాలి, ఇలాంటి ఒక వాస్తవ జీవితాలను మనం ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఈ దేశానికి ఏం చేసింది, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. ఒకనాడు మహిళలు చదువుకునే కాదు ఈరోజు మన అక్కలు చెల్లెలు అందరూ చదువుకుంటున్నారంటే మహిళలు చదువుకుంటున్నారనే కారణం సావిత్రిబాయి పూలే. ఆ రోజు మహిళలకు ఖచ్చితంగా చదువు ఉండాలని చెప్పి ఆమె పాఠశాలను నడిపించింది కాబట్టి ఈరోజు మన అక్కలు చెల్లెలు చదువుకుంటుంది. ఎవరు మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా డెమోక్రటిక్ పక్షాన మేము ప్రత్యేకంగా మీ అందరికీ కోరుతా ఉన్నాం. ఈ దేశానికి చదువుల తల్లంటే ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే అయినా మనం చెప్పుకోవాలి, సరస్వతి ఇక్కడ కూడా కాదు. ఎందుకంటే మనందరూ చదువుకుంటున్నాం. ఈరోజు అసమానత లేని సమాజం వైపు కొంచెం ఇప్పుడు అడుగులు వేస్తున్న కారణంగా ఈరోజు మొన్న బెనారస్ హిందూ యూనివర్సిటీలో మనస్ఫూర్తి దహనం చేసినందుకు అక్కడ ఉన్నటువంటి భగత్ సింగ్ మోర్చా విద్యార్థి సంఘ నాయకుల మీద అక్రమంగా 13 మంది మీద పలు సెక్షన్ల మీద కేసులు పెట్టి వాళ్ళ విపరీతంగా మతోన్మాద మూకలు వాళ్ళపై దాడులు చేయడం జరిగింది. ఈరోజు ఎటువైపు ఏ సమాజం పరిగెడతాను. ఆ రోజు అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మనస్ఫూర్తి దహనం చేసింది. ఎందుకంటే ఈ నిత్య వ్యవస్థ ఉండద్దు, అందరూ సమానమే, మేమందరం తల్లి కడుపు నుంచో పుట్టినాం, ఏ బ్రహ్మ కడుపు నుంచో తల నుంచో తొడల నుంచో పుట్టలేదు, మేమందరం తల్లి కడుపు నుంచో జన్మించిన మేము కూడా ఈ దేశంలో వారసత్వ బిడ్డలు, ఈ దేశ మూలవాసనం అని చెప్పి ఆ రోజు అంబేద్కర్ ఆ మనస్ఫూర్తి దానం చేసాడు. ఆ వారసత్వాన్ని తీసుకొని బెనారస్ ఉత్తరప్రదేశ్ లక్నో నగరంలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఆ విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకొని వాళ్ళ లెగసీని ముందు తీసుకున్న కారణంతో వాళ్ళ తగలబెడితే వాళ్ళ చర్యను డెమోక్రటిక్ సొసైటీలో తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అలాంటి మతోన్మాదమైన ఆలోచనలు మన యూనివర్సిటీలో కూడా జరుగుతున్నాయి. ఆ యూనివర్సిటీలో మన ఈ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులుగా వీటిని పసిగట్టి ఆ భావజాలం వైపు మనం పోకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఇంత చక్కటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతతో ముగిసింది.